నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. అంటే కన్య కానబడిన షులమితి యేసు ప్రభుల వారిని ఉద్దేశించి ఏం చెప్తుందంటే ఆయన స్వభావాన్ని చెబుతూ ఆరాధిస్తుంది. మనం కూడా ఆయన స్వభావాన్ని తెలుసుకుని ఆయన స్వభావాన్ని అర్థం చేసుకుని మనం ఆరాధించాలి. విచిత్రం ఏంటంటే మన అందరూ ఆరాధిస్తున్నామే కానీ పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆరాధించట్లా. పై పెదవులతో ఆరాధిస్తున్నాం. ఇంతకుముందు ఆరాధించేటప్పుడు కూడా అమ్మ ఇలా చెప్పి ఆరాధించిందంటే స్తోత్రం స్తోత్రం అంటాం అలవాటు అయిపోయింది తప్ప ఎందుకు స్తోత్రం? ఆయన ఎందుకు స్తుతులకు అర్హుడు? ఆయన ఎందుకు మనం స్తుతించాలి? ఆయన గొప్పతనం ఏంటి? ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క బలాతిశయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ఉపకారాలను తలపోసుకుంటూ మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒక్క స్తోత్రం అంటే ఆరాధన కాదు. ఒక స్తోత్రం అంటే ఆరాధన కాదు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఇంతవరకు